వెల్కమ్ టు దంటు మైండ్ మాస్టరీ. చాలామంది మానసికంగా కొంత ఇబ్బంది పడుతూనో సామాజికమైన కొన్ని వ్యవహారాలకు దూరంగా ఉంటూ ఉంటారు. అంటే నలుగురిలోనూ కలవలేకపోతుంటారు. ఎందుకు కలవలేకపోతున్నారు వాళ్ళు? నీ సమస్య ఏంటి? 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు 10 మందిలోనూ ఎమడలేకపోతున్నావు? 10 మందిలో నువ్వు చిన్నప్పటి నుంచి ఉండలేకపోతున్నావా? ఈ మధ్య కాలంలోనే నీకు అలా అవుతుందా? ఎదుటి వ్యక్తుల గురించి నీకున్న అపోహలు ఏంటి? అసలు నిన్ను నువ్వు ఎందుకు తక్కువగా వేసుకుంటున్నావు? తక్కువగా వేసుకోవడం వల్ల నీకు లాస్ తప్ప ఎదటి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వడం అంటే 10 మందిలో నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వడం అంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోవడం కాదు. వ్యక్తిత్వాన్ని కోల్పోయి అడ్జస్ట్ అయ్యి నువ్వేదో చిన్నబుచ్చుకున్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. 10 మందిలో అడ్జస్ట్ అయ్యి ఉండడం నేర్చుకోవాలి. అందరినీ సంతృప్తిపరచడం నీ వల్లే కాదు, ఎవరి వల్ల కూడా కాదు. నువ్వు అందరినీ సంతృప్తిపరచాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకో. ఆ గుంపులో ఉన్న వాళ్ళందరినీ 10 మందిని నువ్వు ఎక్కడుంటే అక్కడ వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరచాల్సిన అవసరం నీకు లేదు. ఏదైనా విషయం గురించి నువ్వు స్పందించే ముందు ఆలోచించి మాట్లాడు. నీకు నోటికి ఏది వస్తే అది మాట్లాడద్దు. నీకు స్పందన ఇమీడియట్గా నీ స్పందన తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తి ఎలా స్పందిస్తున్నాడో అదే ట్యూన్లో అదే వాల్యూమ్లో పెట్టుకుని అదే పిచ్లో మాట్లాడు. అంతేగాని నీకు వచ్చింది వాళ్ళకి ఇమ్మీడియట్గా రివీల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగని నీకు తెలిసినా కూడా కొన్ని విషయాలు దాచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నీకంటూ కొన్ని బౌండరీస్ని సెట్ చేసుకుని ఆ బౌండరీస్లోనే మాట్లాడు. ఎక్కువ నువ్వు స్పందించొద్దు. స్పందించే ముందు ఆలోచించాలి కానీ ఎక్కువగా స్పందించొద్దు. ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించి మాట్లాడు. అందరూ మనలాగా ఉండాలని ఒక రూలు గట్ట ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సొసైటీలో రకరకాల మనుషులు ఉంటారు. ఆ రకరకాల మనుషులు కూడా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళలా నువ్వు ఉండాలి, నీకులా వాళ్ళు ఉండాలని ఆలోచన పెట్టుకోవడం వల్ల మన మైండ్ మానసికంగా కొంత డిస్టర్బ్ అవుతుంది. అంతేగాని వేరే విధంగా ఉండదు. అంచేత ఎప్పుడు కూడా మౌనంగా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు. కూల్గా ఉండండి. 10 మందిలో నువ్వు కలిసిపోయినప్పుడు, 10 మందిని నువ్వు ఎంటర్టైన్ చేసినప్పుడు, 10 మందిని ఆహ్లాదంగా నువ్వు చూడగలిగినప్పుడు వాళ్ళను కలవడానికి ఇష్టపడతావు. 10 మందితో కలిస్తేనే నువ్వు ఆనందంగా ఉండగలవు. ఈ సొసైటీలో ఐసోలేట్ అయిపోయి నీ అంతటి నువ్వు ఓ చోట కూర్చుని ఒక బాధపడుతుంటూ ఓ మూల కూర్చునో ఒక చోట కూర్చునో నువ్వు సెపరేట్గా ఉంటే కొన్ని ఇబ్బందులు సొసైటీ నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అందరితోనూ కలుపుగోరుతనంగా ఉండాలి. అలా ఉండడం నువ్వు అవలంబించుకున్నప్పుడు నీకు ఎదుటి వ్యక్తి నుంచి కొన్ని విషయాలు నీకు చేరతాయి. నీ దగ్గర నుంచి వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. ఈ భూమి మీద పుట్టుకతోనే ఎవరో కూడా నిష్ణాతులు కారు. కొంతమంది కొన్ని విషయాలు తెలిస్తే, కొంతమంది కొన్ని విషయాలు తెలిస్తే, నువ్వు కొన్ని విషయాల్లో ఎక్స్పెక్ట్ అవ్వచ్చు. అక్కడున్న 9 మంది కొన్ని విషయాల్లో ఎక్స్పెక్ట్ అవ్వచ్చు. కానీ నీకున్న విషయం, నీ దగ్గర ఉన్న పరిజ్ఞానంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ కాదు. అది మాత్రం నువ్వు తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకుని ముందు నువ్వు పయనం చేస్తే అది చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నా ఛానల్లో మీరు చూస్తూ ఉన్నారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.